తీసుకొని అశ్వాపేట చివరి రోడ్డు వరకు వచ్చి మళ్ళీ అమరవీర స్థూపం నుంచి లెఫ్ట్గా వెళ్ళి బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మళ్ళీ మన అమరవీర స్థూపం దగ్గర వచ్చి ఈ యొక్క ర్యాలీ ముగిస్తుంది. అక్కడ పోషకాష్టంగా ఉంటుంది. అక్కడ పోషకాష్టం అనంతరం మళ్ళీ ఇక్కడే పైన రామేశ్వర పక్కన చిన్న ఒక అర్ధగంట సేపు సభ ఉంటుంది. దాంట్లో ఖమ్మంలో సన్మానం పొందిన వాళ్ళు ధన్యవాదం జరుగుతుంది. ఈ ర్యాలీ ప్రశాంత వాతావరణంలో తదుపరి కాలంలో మేమందరం కూడా నిర్వహించడానికి పోలీసు వారి అనుమతితో వారికి సహకరిస్తూ ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తూ మేము కార్యక్రమం చేస్తామని చెప్పేసి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ చాకలి అమ్మ గారికి, జోహార్. ఇటేనా? అది కలం వచ్చేటది. అక్కడక్కడ మన వాళ్ళందరినీ లోకల్ వాళ్ళని క్యాచ్ చేసి ఈ టైంకి ఆఫ్ చేసి పడేసింది. వచ్చినప్పుడు
అంబేద్కర మన భారత భాస్కర ఆ విగ్రహానికి మనం దండేసిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని అంబేద్కర్ బొమ్మకి ఖమ్మం జిల్లా టీము సామ్రాజ్యం గారు అన్న ఇది పెట్టుకోండి మీరు పట్టుకో మంచిగా ఫోటో దిగు ఒక్క నిమిషం వీడి ఇదేది పెట్టింది ఒక్క నిమిషం జోహార్ చాకలీనమ్మ గారికి సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలు జోహార్ చాకలీనమ్మ గారికి జోహార్ తెలంగాణ మన వీరులకు ఈ పైకి లేపండి మొక్కలు కనపడవు పైకి లేపండి టక్కలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నె రామారావు గారు మరియు దొడ్డికొమర సింహ యనమారి సత్తుపల్లి వారి ఉండమ్మా జోహార్ జ్యోతిరావు పూలే గారికి జోహార్ జ్యోతిరావు పూలే గారికి సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు చలో డీజే సాంగ్ పెట్టాను అంబేద్కర్ అంబేద్కర్ సాంగ్ పెట్టండి లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో నీ జెండా ఎగరేస్తే నీరునా నీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేద్కరా
రెడ్డి కొమరయ్య సినిమా నిర్మాత కమిటీ, మన ఖమ్మం జిల్లా చైర్మన్ అబ్దుల్ రెహమాన్ గారు అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి సత్కరిస్తారని మనవి. ఫోటో తీసుకో ఇది చూడమని చెప్పు ఇల్లు గట్టిగా గంటంత దండ తీసుకుంటా. జోహార్ 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 జోహార్. ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం సాధిస్తాం, మీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. ఇక్కడ నుంచి మన ర్యాలీ డైరెక్ట్ మెయిన్ రోడ్డు అచ్చాపేట రోడ్డు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని అమరవీరుల స్థూపం దగ్గరికి మన ర్యాలీ అయిపోతుంది. అక్కడ దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది. అనంతరం బస్టాండ్ సెంటర్ రామేన్స్ టైలర్ దగ్గర సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. 50 మంది సత్తుపల్లి ప్రజలు ఈ రజక సంఘం మాజీ అధ్యక్షులు బెల్లంకొండ రాము గారిని కూడా రావాల్సింది కోరుతున్నాం. బాగా అదేవిధంగా ఎక్కిరాల శ్రీనివాస్ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ సత్తుపల్లి నియోజకవర్గ చైర్మన్ కన్వీనర్ తమ్మి త్వరగా వేసిన వాళ్ళు పక్కకు వస్తే మా అన్నోళ్ళు ముందుకు వచ్చారు. ఓకే, జెండా పైకి లేపండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. పాట పెట్టండి బాబు యశ్వంత్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి.
సినిమా నిర్మాణం జరగబోతుంది. దాంట్లో భాగంగా సత్తుపల్లి నుంచి 8 మంది సహాయ మాతలుగా సబ్బండ వర్గాలకు చెందిన ప్రజలు 10,000 రూపాయలతోటి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ మహనీయుల చరిత్రని తెరకెక్కించడంలో భాగస్వాములయ్యారు. దాని సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ సత్తుపల్లి టౌన్లో దొడ్డి కొబ్బరయ్య సినిమా నిర్మాణ కమిటీ సత్తుపల్లి నియోజకవర్గ వారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినాము. దాంట్లో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా వారి విగ్రహానికి పూలమాల వేసి వారిని కూడా స్మరించుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఇదే వేదికగా మా దొడ్డి కొబ్బరయ్య సినిమా నిర్మాణ కమిటీ సహాయ నిర్మాతలు నిర్మాణ కమిటీ సభ్యులు ఖమ్మం నుంచి వచ్చినటువంటి దామల జయ గారు, అదేవిధంగా పాలేరు నియోజకవర్గ దొడ్డి కొబ్బరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్ మందరి సామ్రాజ్యం గారు మంచి నృత్యాన్ని చేయబోతున్నారు. డీజే స్టార్ట్. కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా పంపిస్తా, తీసుకెళ్ళి హార్డ్ డిస్క్ ఇచ్చేసేయి, ఫోన్ చేసి వెళ్ళు. రైట్, ఇప్పుడే పంపిస్తా, జనరల్ మెసేజ్ పెడతా. హలో, నమస్తే. వస్తా ఖమ్మం. లేదు ఇంకా మనకు ఆ అమౌంట్ రాలేదు, నేను ప్రోగ్రామ్ బిజీలో ఉన్నాను. రేపు వెళ్ళి అడగాలి చిట్టి డబ్బులు. రైట్, ఓకే. తెలంగాణ
వాడికి డబ్బులు ఇచ్చాడు వేస్ట్. ఇందాకే వాళ్ళ తస్సు తుస్తని గాలి తీసేస్తుంది. నాకే ఈరోజు 2018 తుప్పులు తిటో కొనితో ఈరోజు సత్తుపల్లి టౌన్లో 2014 తీసేయండి. కనుమరుగైపోయిన ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కూడా వారిని కూడా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి వారిని స్మరించుకుంటూ ర్యాలీగా సత్తుపల్లి టౌన్లో అమరవీర స్తూపం వరకు చేరుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ఖమ్మం జిల్లా దొడ్డి కొమరయ్య నిర్మాణ కమిటీ మరియు చైర్మన్ అల్లారి రాము గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ కాయతోజు వెంకటేశ్వర్లు గారు మరియు సత్తుపల్లి నియోజకవర్గ దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణ కమిటీ కన్వీనర్ ఎక్కిరాల శ్రీనివాస్ గారు, కో కన్వీనర్ దేవరపల్లి రాజకుమారి గారు మరియు ప్రచార కార్యదర్శి పొల్లంపల్లి సలోని గారు, కార్యవర్గ సభ్యులు గంజి ఝాన్సీరాణి గారు, ఎండి రెహనా సుల్తానా గారు, సిద్ధి నందిని గారు, మామిడి సుమలత గారు, అంగోతి యామిని గారు, షేక్ మహమూద్, బెల్లంకొండ రాము గారు, షేక్ ఇమాం గారు మరియు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా, లక్ష్మణ్జీ గారు, అదేవిధంగా దక్కలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ణ రామారావు గారు, జమలయ్య గారు, వీరందరి ప్రోత్సాహంతో జయమ్మ రండి జిల్లా రాజబండ పాండు గారు, వీరందరి ప్రోత్సాహంతో ఈరోజు సత్తుపల్లి కేంద్రంగా ఇండియన్ పీపుల్స్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్వహణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పాల్ ఇండియా వారి ఆధ్వర్యంలో సినిమా వాల్ పోస్టరు అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఇక్కడ ఆవిష్కరిస్తున్నాము. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. సాధిస్తాం మీ ఆశయాలను. ఈరోజు ఎండ చలికాలం ఉన్నా కూడా, ఎండ ఎక్కువగా ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని అందరం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి మేతమల్ల దయానంద్ గారు కూడా, దేవయ్య గారు వారి పెద్ద మనసుతో మా కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చారు. వారి చేతుల మీదుగా ఈ వాల్ పోస్ట్
తెలంగాణ మన వీరులకు జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్, తెలంగాణ మన వీరులకు. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. ఓకే కొంచెం ఆగండి. హలో డీజే ఒక్క నిమిషం ఆపండి. 2 లైన్లు ఉండండి అమ్మా. పైన ఒక కింద లైన్ ఉండండి. పైన ఒక లైన్ ఉండండి. ఒక లైన్ ఉండండి పైన. ఒక పైన జడ్జి పైన ఉండండి. అంతే అక్కడే ఉండండి. పైకి ఎక్కండి. లేడీస్ కింద అమ్మా. జడ్జి పైన ఉండండి. ఎవడరా నువ్వు ఇక్కడ కెమెరా పెట్టి దీని ముందు నువ్వు కూడా భజన కిందనే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ బ్లాక్ సెట్ ఉంటుంది. మన నిర్మాణ కమిటీలందరం కూడా ఒక 10-15 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం. రాము గారి ఆఫీస్లో కూడా రాము గారి ఆఫీస్లో చిన్న స్నాక్స్ ఉన్నాయి. ఆపరా విజయన్న ఓకే రెడీ. నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఈ ర్యాలీ మరియు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రాముగారి ఆఫీస్ పక్కన అందులో 10 నిమిషాలు మాత్రమే మా సభ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మనం మా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ పోస్టర్లు మొత్తం జాగ్రత్తగా ఆ రాముగారికి అందజేయండి. ఇది మరి డీజే వాళ్లకు దృష్టి కోటలకు షూటింగ్ చేసిన సన్మాన కార్యక్రమం ఉంది. ఈరోజు భాగంగా ముందుగా మన ముఖ్య అతిథులు అబ్దుల్ రెహమాన్ గారు వచ్చి అమరవీరుల ఫోటోలకి సన్మాన కార్యక్రమం చేస్తారు. ముందుగా సభాధ్యక్షులు కొత్తపల్లి నియోజకవర్గ చైర్మన్ మరియు దొడ్డి కొమరయ్య సినిమా సహ నిర్మాత అల్లాడి రామగారిని వచ్చి ఈ సభను నడిపించవలసిందిగా మనకి ప్రతి ఒక్కరికి ఈ ఎండలో ఇంత కనీసం సహ నిర్మాతగా 10,000 కంటే కూడా 15,000 రూపాయలు ఇచ్చినా కానీ ఈ ఎండలో రానటువంటి పరిస్థితుల్లో ఈ ఎండలో నేను రాలేను అనేటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మరి దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం మన అందరినీ కూడా ఒక కుటుంబం వలె కలిపింది. ఈ విషయాన్ని కూడా మన అందరం కూడా చాలా గొప్పగా చెప్పుకోవాలి. అలాగే మనం అనుకున్న తీరిలో ఒక సేనాపతి గారు రాలేదనేటువంటి ఒక చిన్న విషయమే తప్ప ర్యాలీ అంతా బాగా
జరిగిందని నా ఆలోచన. మీ అందరి ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ర్యాలీ మాత్రం సక్సెస్ అయిందని చెప్పేసి నేను 100% అనుకుంటున్నాను. తదుపరి ఈ దొడ్డికొమరే చిత్ర నిర్మాణానికి మన ఖమ్మం జిల్లా నుంచి అసలు చెప్పుకోదగ్గ బిడ్డ ఎవరు అంటే షేక్ అబ్దుల్ రెహమాన్ గారు. ఎందుకంటే రాత్రి నాతో పాటు వచ్చి నాతో ఉండి నైట్ ఇక్కడ జపం చేసాం, మేము నిద్ర లేకుండా జపం చేసాం. అటువంటి సమయాన్ని కేటాయించినటువంటి అబ్దుల్ రెహమాన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఈ సన్మాన కార్యక్రమం అనేది ఒక ఇద్దరికి ఉంది కాబట్టి ఆ సన్మాన కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మన ఖమ్మం జిల్లా దొడ్డికొమరే చిత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ గారు అబ్దుల్ రెహమాన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ముందుగా సాంప్రదాయంగా మన మహిళ చిత్రపటానికి పూలమాల వేస్తాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా మనం ఇక్కడ కూడా మనం ఉన్నంత వరకైనా కూడా మన విధానంగా మనపై వాళ్ళు మనం దండ వేసుకున్న తర్వాత ఒక ఫుల్ ఫోటో తీసుకుంటాము. అది తీసుకెళ్ళి ఓకే రెడీ సార్. అట్లనే ఉండండి, రేపు ఎంత ఉంటాము దగ్గర నీళ్ళు వచ్చింది జాగ్రత్త, బయట జాగ్రత్త. మీరు తమ సిద్ధం వచ్చింది బయట జాగ్రత్త, బయట జాగ్రత్త. ముఖ్యంగా పట్టుకోవాలి కండిషన్ అది నెక్స్ట్ పట్టండి పట్టండి వచ్చింది. మేడం వచ్చింది. అది చూడండి, అది చూడండి. అయిపోయారు అందరు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలో 26 మందికి సన్మానం చేశాము. దాంట్లో 4 రాలేకపోయారు. వారితో కన్నె రామారావు గారు డెక్కల్ సంఘం నుంచి, సిద్ధి నందిని గారు, మామిడి సుమలత గారు ఉన్నారు. మన ముగ్గురిని మరి ఇప్పుడు మనం సన్మానించుకుంటున్నాం. ముందుగా డెక్కల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నె రామారావు గారిని సన్మానించవలసిందిగా జయ గారు, జాన్సీ గారు నమ్ముతారండి. ఓకే. ఒకసారి చూడండి సార్. సార్ అందరు చూడండి మేడం గారు. రెడీ. ఓకే రెడీ సార్. మేడం చూడండి.
ఏదైతే మన సబ్జెక్ట్ ఇచ్చిన ఓకే రెడీ సార్ మేనేజ్ సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ మేనేజ్ ఓకే ఓకే ఇది చూడండి మేడం. మేడం మేడం ఇది చూడండి. ఏమండి మొత్తం టోటల్గా సత్తుపల్లి నియోజకవర్గం నుండి 119 నియోజకవర్గాల్లో సత్తుపల్లి నియోజకవర్గాన్ని చేయాలి అనేటువంటి తాపత్రయంతో సేనాపతి గారి ఆధ్వర్యంలో ప్లస్ మన అబ్దుల్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో కూడా జరిగినటువంటి కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఆ విజయవంతం అవడానికి గల కారణం కూడా మన అబ్దుల్ రెహమాన్ గారు అని చెప్పేసి వారికి నేను ఒక చిరు సత్కారం దయచేసి ఏమనుకోవద్దు. మా టీం పర్పస్గా చిరు సత్కారం అందరూ చూడండి సార్. కొంచెం బయట రావాలి, కొంచెం బయట రావాలి. ఆగండి, ఆగండి. ఓకే రైట్. ఇస్మాయిల్ నవ్వాలి. అన్ని రకాల మంచిది.